విభిన్న అంశాల మేళవింపుతో రంగుల లోకాన్ని కళ్ల ముందు ఆవిష్కరించేది సినిమా. అటువంటి సినిమా పండుగ వచ్చిందంటే సందడే సందడి. ఈ కోవలోనే రొమేనియాలో నిర్వహించిన అంతర్జాతీయ యానిమేషన్ చిత్రోత్సవం కళాప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మైమరిపించే సరికొత్త అనుభూతులను అందించింది. ఈ ఏడాది అంతర్జాతీయ యానిమేషన్ చిత్రోత్సవానికి ఐరోపాలోని రొమానియా దేశం వేదికగా నిలిచింది. ఆల్బేనియా, బోస్నియా, బల్గేరియా, గ్రీస్ వంటి పలు దేశాల నుంచి వచ్చిన యానిమేషన్ చిత్రాల్ని బుచారెస్ట్ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. 6 విభాగాల్లో కదలాడే బొమ్మల సినిమాలు పోటీకి దిగాయి. అంతర్జాతీయ చిత్రం, విద్యార్థుల సినిమా, దృశ్య రూపకం, ప్రకటన పూర్వక చిత్రం వంటి విభాగాల్లో పోటీ నిర్వహించారు. 10 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో బోలోస్ అనే యానిమేషన్ చిత్రం ప్రథమ స్థానంలో నిలిచింది. Come to an animation festival to see independent films. I can see studio films all year long, but it's the films that come from unexpected places, the Balkans and here in Romania, to see local productions. That to me is exciting, as I see international films all the time. But generally, people in smaller regions don't send their film to every film festival. సృజనాత్మకతకు మరింత మెరుగులు దిద్దేందుకు ఇలాంటి చిత్రోత్సవాలు సహకరిస్తాయని నిర్వాహకులు అంటున్నారు. ఏటా జరిగే ఈ వేడుకల్ని విస్తృతపరిచేందుకు యానిమేషన్ పాఠశాలనొకటి నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రోత్సవంలో ప్రదర్శనకు అవకాశం లభిస్తే చాలనుకునే దర్శకులు పురస్కారాలు లభించేసరికి సంతోషంలో తేలియాడారు. Allez, mange. C'est quand même autre chose que tes rôtis crapotes, hein? I wasn't expecting the award because there are really good films there, and I'm really shocked and I'm very happy again. And I saw really good films in the whole festival, and it really helped me a lot with like animation. సాధారణ చిత్రోత్సవాలకు తీసిపోని విధంగా జరిగే ఈ యానిమేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచంలోని మారుమూల దేశాల నుంచి సైతం సినీ ప్రియులు తరలివచ్చారు. సరికొత్త అనుభూతులతో తిరిగి వెళ్లారు.